మనం ప్రతిరోజు ఖచ్చితంగా గ్యాస్ వాడాల్సిందే. ఒకప్పుడు వంట చేయడానికి గ్యాస్ని చాలా తక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఏ పని అవ్వడం లేదు. రోజు రోజుకి గ్యాస్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే వంట గ్యాస్ను ఆదా చేసుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. వంట గ్యాస్ని ఆదా చేసుకుంటే ఇంటి బడ్జెట్ తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. వంట చేస్తున్నప్పుడు మనం సాధారణంగా చాలా హడావిడిగా ఉంటూ ఉంటాం. అలా హడావిడిగా ఉన్నప్పుడు తడిగా ఉన్న పాత్రలను పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటాం. అప్పుడు తడిగా ఉన్న పాత్రలో ఉన్న తడి ఆవిరి అయ్యే వరకు వేడి చేయడం వలన గ్యాస్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలా కాకుండా తడి పాత్రను పొయ్యి మీద పెట్టడానికి ముందు ఒక శుభ్రమైన క్లాత్తో తుడిచి పొయ్యి మీద పెడితే గ్యాస్ ఆదా అవుతుంది. ప్రెషర్ కుక్కర్ వాడితే గ్యాస్ ఆదా అవుతుంది. అలాగే వండే ముందు బియ్యం, పప్పులు వంటి వాటిని కనీసం 2 గంటల పాటు నానబెడితే తొందరగా ఉడుకుతాయి. గ్యాస్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఆహారాన్ని వండేటప్పుడు మూత వేసి వండితే ఆరోగ్యానికి మంచిది. పోషకాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అంతేకాకుండా మూత పెట్టి వంట చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. వంట పూర్తి చేయడానికి కొంచెం ముందుగానే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయాలి. గిన్నె మీద మూత మాత్రం అలానే ఉంచాలి. అప్పుడు లోపల ఉన్న వేడికి మిగతా వంట పూర్తవుతుంది. అన్నం, కూరలు వండే సమయంలో సరిపడా నీళ్లు మాత్రమే పోయాలి. అలా చేయడం వల్ల వంట సమయం తగ్గుతుంది. ఆ విధంగా గ్యాస్ వృధా కాదు. బర్నర్కి సరిపోయేంత పెద్ద పాత్రలే వాడాలి. చిన్న పాత్రలు వాడితే మంట పక్కకు వెళ్ళి గ్యాస్ వృధా అవుతుంది. చిన్న మంట మీద వంటలు చేస్తే గ్యాస్ ఆదా అవడమే కాకుండా పోషకాలు కూడా అలాగే ఉంటాయి. గ్యాస్ పైప్ ఏమైనా లీక్ అవుతుందనేది కూడా చూసుకోవాలి. బర్నర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు, కూరగాయలు వంటి వాటిని ఫ్రీజ్ నుంచి తీసిన వెంటనే పొయ్యి మీద పెట్టకూడదు. కనీసం 2 గంటలు బయట ఉంచి ఆ తర్వాత ఉడికించాలి. అప్పుడు మీకు గ్యాస్ బాగా ఆదా అవుతుంది. మనం ప్రతిరోజు ఖచ్చితంగా గ్యాస్ వాడాల్సిందే. ఒకప్పుడు వంట చేయడానికి గ్యాస్ని చాలా తక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఏ పని అవ్వడం లేదు. రోజు రోజుకి గ్యాస్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే వంట గ్యాస్ను ఆదా చేసుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. వంట గ్యాస్ని ఆదా చేసుకుంటే ఇంటి బడ్జెట్ తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. వంట చేస్తున్నప్పుడు మనం సాధారణంగా చాలా హడావిడిగా ఉంటూ ఉంటాం. అలా హడావిడిగా ఉన్నప్పుడు తడిగా ఉన్న పాత్రలను పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటాం. అప్పుడు తడిగా ఉన్న పాత్రలో ఉన్న తడి ఆవిరి అయ్యే వరకు వేడి చేయడం వలన గ్యాస్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలా కాకుండా తడి పాత్రను పొయ్యి మీద పెట్టడానికి ముందు ఒక శుభ్రమైన క్లాత్తో తుడిచి పొయ్యి మీద పెడితే గ్యాస్ ఆదా అవుతుంది. ప్రెషర్ కుక్కర్ వాడితే గ్యాస్ ఆదా అవుతుంది. అలాగే వండే ముందు బియ్యం, పప్పులు వంటి వాటిని కనీసం 2 గంటల పాటు నానబెడితే తొందరగా ఉడుకుతాయి. గ్యాస్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఆహారాన్ని వండేటప్పుడు మూత వేసి వండితే ఆరోగ్యానికి మంచిది. పోషకాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అంతేకాకుండా మూత పెట్టి వంట చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. వంట పూర్తి చేయడానికి కొంచెం ముందుగానే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయాలి. గిన్నె మీద మూత మాత్రం అలానే ఉంచాలి. అప్పుడు లోపల ఉన్న వేడికి మిగతా వంట పూర్తవుతుంది. అన్నం, కూరలు వండే సమయంలో సరిపడా నీళ్లు మాత్రమే పోయాలి. అలా చేయడం వల్ల వంట సమయం తగ్గుతుంది. ఆ విధంగా గ్యాస్ వృధా కాదు. బర్నర్కి సరిపోయేంత పెద్ద పాత్రలే వాడాలి. చిన్న పాత్రలు వాడితే మంట పక్కకు వెళ్ళి గ్యాస్ వృధా అవుతుంది. చిన్న మంట మీద వంటలు చేస్తే గ్యాస్ ఆదా అవడమే కాకుండా పోషకాలు కూడా అలాగే ఉంటాయి. గ్యాస్ పైప్ ఏమైనా లీక్ అవుతుందనేది కూడా చూసుకోవాలి. బర్నర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు, కూరగాయలు వంటి వాటిని ఫ్రీజ్ నుంచి తీసిన వెంటనే పొయ్యి మీద పెట్టకూడదు. కనీసం 2 గంటలు బయట ఉంచి ఆ తర్వాత ఉడికించాలి. అప్పుడు మీకు గ్యాస్ బాగా ఆదా అవుతుంది.